ఒక స్త్రీని అన్యాయంగా రేప్ చేసి చంపేసి 12 ముక్కలుగా నరికి 12 ప్రాంతాలకు విసిరేసాడు. ఏంటి డార్క్ వెబ్ స్టోరీస్ చెప్తా అనుకుంటున్నారా? కాదు, ఇది బైబిల్లో ఉన్నది. ఏ చర్చిలో ఎవ్వరూ చెప్పనిది, మోస్ట్ ఆఫ్ ద క్రిస్టియన్స్ కూడా తెలియంది. ఇది నేను ముందే చెప్తున్నాను, ఇది అడల్ట్ కంటెంట్, వైలెన్స్ అండ్ సెక్సువల్ టాపిక్స్ ఉంటాయి. సో ఓన్లీ అడల్ట్ మాత్రమే చూడండి. ఓకే, మనము ఇప్పుడు టాపిక్ వెళ్దాము. జడ్జెస్, న్యాయాధిపతులు 19వ అధ్యాయంలో ఒక లెవిటీ అనే ఒక అతను ఉంటాడు, లేవీయుడు. అతనికి ఒక కంక్యూబిన్ ఉంటుంది. కంక్యూబిన్ అంటే, నేను కొంచెం ఫార్మల్ వర్డ్స్ యూజ్ చేస్తూ ఉన్నాను. ఉపపత్ని మన తెలుగులో, లేదా కీప్. అతని మీద కోపం వచ్చేసి అతన్ని వదిలేసి తన తండ్రి ఇంటికి వెళ్తుంది. వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత తను అతన్ని ఎంతో ప్రేమించాడు. బాగా గుర్తుపెట్టుకోండి, అతను ఆమెను ప్రేమించి మరలా ఆమెను ఇంటికి తీసుకొచ్చుకోవడానికి అని చెప్పేసి వెళ్తాడు. ప్రేమించడం అనే వర్డ్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎంత ప్రేమించాడు అనేది మనకు తర్వాత తెలుస్తుంది. సో నేను బ్రీఫ్గా చెప్తున్నాను, తర్వాత రెఫరెన్స్లు అన్నీ తీసుకొచ్చి చూపిస్తాను. సో తర్వాత ఆమె దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని రోజులు ఉండేసి, కొన్ని రోజుల తర్వాత ఇంకా మరలా తిరిగి తన ప్రదేశానికి, తన స్థలానికి వచ్చేద్దామని అనుకున్న టైంలో ఆ రాత్రిపూట అక్కడున్న జనులు గుంపు కూడి డోర్ను కొడతారు. నాకు అతన్ని పంపించండి, వీ నీడ్ టు హ్యావ్ సెక్స్ విత్ హిమ్ అని చెప్పేసి అని అంటారు. అయితే ఎవరైతే ఇతనికి ఆశ్రమం ఇచ్చారో ఆ ముసలతను, అయ్యయ్యో వద్దండి, తన ఉపపత్ని ఉంది అండ్ నా కుమార్తె ఉంది, నా కుమార్తె వర్జిన్, తనకు ఏ పురుషుడు ఎరగడు, కావాలంటే ఆమెతోటి ఉండండి, కానీ ఆ మనిషిని మాత్రం ఏం చేయొద్దు, ఎందుకంటే అతను నా గెస్ట్ అని చెప్పేసి చెప్తాడు. ఎంత హారబుల్ అండి. అయితే తర్వాత ఏం చేస్తాడంటే, ఈ లేవి ఎవరి కోసం అయితే వచ్చాడో, ప్రేమించాను అందుకే ఉండలేకపోయాడు అని చెప్పేసి ఆమె కోసం తీసుకెళ్ళడానికి వచ్చాడు కదా, ఆడేం చేస్తాడంటే ఆమెను తీసుకుని వెళ్ళి బయట పడేసి డోర్ వేసేసుకుంటాడు. లోపల పార్టీ జరుగుతూ ఉంటుంది, వాళ్ళిద్దరు తినుకుంటూ తాగుకుంటూ లోపల ఉంటారనమాట. ఈమెను లోపల బయటికి గెంటేసి డోర్ వేసేసుకొని లోపల ఉంటాడు. పొద్దున్న లేచి డోర్ ఓపెన్ చేసి చూస్తే ఆమె డోర్ దగ్గర ఇలా గడప మీద చేసి ఇలా పడేసి ఉంటుంది, దీనస్థితిలో. ఏం చేయాలో తెలియదు. హోల్ నైట్ మొత్తం ఆమెను రేప్ చేసేసి అక్కడ పడేస్తారనమాట. అయితే పొద్దున్న లేచి డోర్ తీసిన తర్వాత ఇతను ఏం చేస్తాడంటే, నడు వెళ్ళిపోదామని చెప్పేసి అంటాడు. అంటే ఆమె లేవలేని పరిస్థితిలో ఉంటే తీసుకొని గాడిద మీద వేసేసి ఇంటికి తీసుకెళ్తాడు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత, వాళ్ళ ఊరికి తీసుకెళ్ళిన తర్వాత ఆమెను కట్ చేస్తాడండి. 12 పీసులుగా కట్ చేసేసి 12 గోత్రాలకి మొత్తం పంపించేస్తాడు. పంపించేసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యేసి ఏంటిది అని చెప్పేసి మొత్తం ఎంక్వైరీ చేస్తే మనోడు మళ్ళీ స్టోరీ చెప్తాడు. వాళ్ళు నన్ను చంపడానికి వచ్చారు, చంపడానికి వస్తే భార్యను, అదే తన ఉపపత్నిని తనని తీసేసుకొని పోయి నైట్ రేప్ చేసేసి చంపేశారు అని చెప్పేసి చెప్తాడు వాళ్ళకి. అండ్ ఇందులో ఉన్న మిస్ఇంటర్ప్రిటేషన్స్ ఏంటంటే నేను చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగులో చదువుతున్నాను. 19వ అధ్యాయం 1వ వచనంలో, ఇశ్రాయేలులకు రాజు లేని దినములలో లేవీయుడైన ఒకడు ఎఫ్రాయిముల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండెను. అతడు యూదా బెత్లెహేములో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా అని చెప్పేసి ఉంటుంది. అంటే మనము అక్కడ స్త్రీలకి స్వాతంత్రం లేదండి. ఎవరైనా ఎవరు కావాలంటే వాళ్ళని తీసేసుకోవచ్చు. అలా తీసుకొచ్చుకొని పెట్టుకున్నాడు. ఇక్కడ ఏం రాశాడంటే 2వ వచనంలో, అతని ఉపపత్ని అతన్ని విడిచి ఒకనితో వ్యభిచరించి యూదా బెత్లెహేములోనున్న తన తండ్రి ఇంటికి పోయి అక్కడ 4 నెలలు ఉండెను. ఈడు ఎంత ఘోరంగా ఆడలను ఇన్సల్ట్ చేస్తున్నాడంటే, యాక్చువల్లీ ఒరిజినల్లో ఏముందో నేను చెప్పిస్తాను చూడండి. తెలుగులో అట్లా ఆ అమ్మాయిని అంత కించపరుస్తా ఉన్నాడు కదా, తెలుగులో ఏముందంటే, ఇంగ్లీష్లో ఏముందంటే, బట్ షీ బికేమ్ యాంగ్రీ విత్ హిమ్, వెంట్ బ్యాక్ టు హర్ ఫాదర్స్ హౌస్ ఇన్ బెత్లెహేమ్ అండ్ స్టేడ్ దేర్ 4 months. ఆయన మీద కోపం వచ్చేసి తను వెళ్ళిపోయింది అని చెప్పేసి అంటే, తెలుగు బైబిల్లో ఆమెను ఇన్సల్ట్ చేయడానికి వ్యభిచరించిపోయింది అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఎంత స్త్రీలను అనగదొక్కుతున్నారో చూడండి. మొట్టమొదటి ఉపపత్నిగా తీసేసుకుని వచ్చాడు. ఉపపత్ని అంటే ఏంటండి అర్థం? ఆల్రెడీ భార్య ఉండగానే తీసుకొచ్చుకునే దానిని ఉపపత్ని అంటారు, అవును కదా.
మీరు ఎగ్జాంపుల్గా సాలమోన్ చూసుకుంటే సాలమోన్కి 700 మంది భార్యలు, మళ్ళీ 300 మంది కంక్యుబిన్స్, ఉపపత్నులు. సో ఆయన మీద యాంగ్రీ ఉందంటే వీరు ఏం చేస్తున్నారంటే వ్యభిచారం చేసిందని చెప్పేసి నింద ఆమె మీద వేస్తా ఉన్నారు. అండ్ నెక్స్ట్ థింగ్, అక్కడికి వెళ్ళిన తర్వాత, ఆ ఊరికి వెళ్ళిన తర్వాత, అక్కడ కొన్ని రోజులు ఉన్న తర్వాత మళ్ళీ వాళ్ళు ఆమెను తీసుకొని రిటర్న్ వస్తున్న టైంలో ఒక ఊర్లో ఆగుతారు. ఆ ఊర్లో ఏ ఊర్లో ఆగుతారో తెలుసా? వీళ్ళ 12 గోత్రంలో బెంజమిన్ అనే గోత్రం ఉంటుంది. వీళ్ళ గోత్రంలో వీళ్ళ వాళ్ళు ఉండే దాంట్లోనే ఆగుతారు. వాళ్ళు వెళ్తూ ఉంటే ఒక ఊర్లో ఆగుదాం అంటే నైట్ చీకటి అవుతుందంటే, ఇక్కడ మనోళ్ళు ఇజ్రాయెల్ కాని వాళ్ళ ప్లేస్లో మనం ఆగకూడదు, మనం ఇజ్రాయెల్ ఉన్న ప్రదేశంలోనే ఆగుదాము అని చెప్పేసి కొంచెం ముందుకు వెళ్ళి ఆగుతారు అనమాట వాళ్ళు ఉన్న ప్లేస్లోనే. ఆ ప్లేస్ ఏంటంటే గిబియా అనే ప్లేస్లో వాళ్ళు ఆగుతారు. అక్కడ ఎవరుంటారు తెలుసా? బెంజమిన్ గోత్రం వాళ్ళు ఉంటారు, వీళ్ళ మనుషులే. అక్కడ పోయి ఆగితే అక్కడ ఒక ముసలోడు వాళ్ళని సేదరిస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముసలోడికి వాడికి ఏం హక్కు ఉందండి నా కూతుర్ని తీసుకోలేకపోతే ఆయన ఉత్పత్తిని తీసుకెళ్ళిపో అని చెప్పడానికి? అంటే ఎంత హీనంగా చేస్తున్నారు అంటే, వాళ్ళ కనీసం అతన్ని అడిగాడా నీ భార్యని పంపిస్తావా అని చెప్పేసి అడిగారా? ఒప్పొద్దుని పంపిస్తావా అని చెప్పేసి అడిగారా? లేదు కదా. కావాలంటే వాళ్ళిద్దరిని తీసుకెళ్ళు, ఆమెను తీసుకెళ్ళు లేదా నా కూతురుని తీసుకెళ్ళు, అతన్ని మాత్రం ఏం చేయొద్దు అంటున్నాడు. అంటే ఇక్కడ ఎవరికి ఎక్కువ ఏమంటారు, ఎవరికి ఎక్కువ విలువ ఇస్తున్నారు, ఎవరికి ఎక్కువ చూపిస్తా ఉన్నారండి అథారిటీ? సో ఆడళ్ళకి ఏమన్నా విలువ ఉందా? తను తీసుకుని వెళ్ళి డోర్ బయట వేసేసి క్లోజ్ చేసేస్తాడు. ఆమె అన్యం పుణ్యం ఎరిగిన ఆమెను తీసుకొని వెళ్ళి వాళ్ళు రేప్ చేసేస్తే మళ్ళీ తీసుకొని వెళ్ళేసి పోయి చంపేస్తాడు, బతికుండంగానే చంపేస్తాడు. 12 ముక్కలు నరకడం ఇది ఎక్కడన్నా అసలు అవి ఊహించుకోండి ఒకసారి ఎలా ఉంటుంది. 12 ముక్కలుగా నరికేసి ప్రదేశాలకు పంపిస్తే, అంటే ఆమెకు హానరబుల్ బరియల్ లేదు, అంటే సమాధి కార్యక్రమం లేదు, ఆమెను కనీసం పూడ్చలేదు. ఇలాంటివి అంటే అనాథ శవాలను కూడా మనం తీసుకొని వచ్చి పూడుస్తాం కదండి. అలాంటిది సొంతంగా ఆమెను ఉంచుకున్న అతను అలా చేయడం ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు న్యాయం? ఇంత ఘోరాతి ఘోరమైన స్త్రీలని అణగదొక్కే తత్వము బైబిల్లో చాలా ఉన్నాయి. స్లేవరీస్, నేను ఇది ఒక జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను, ఇలాంటివి చాలా ఉన్నాయి. అలా చేసిన తర్వాత ఇక్కడ దేవుడు ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వడండి. ఈ స్టోరీ మనకు సొదొమ గొమొర్రాలో జెనసిస్ 19లో కొంచెం సిమిలర్గా ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం అక్కడ దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు, వాళ్ళని చంపిపేస్తాడు. ఇక్కడ దేవుడు ఇన్వాల్వ్ అవ్వడండి. ఎందుకంటే ఇక్కడ స్త్రీ కదా అయ్యేది, అక్కడ స్త్రీ కాదు కదా అయ్యేది. సో ఇక్కడ ఏమి ఇన్వాల్వ్ అవ్వడు. తర్వాత ఇన్వాల్వ్ అవుతాడు. ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతాడో తెలుసా? వీళ్ళందరూ పని చేసుకున్న తర్వాత మళ్ళీ యుద్ధానికి వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అది చాలా ట్విస్ట్ ఉంటుంది, చాలా అసలు సినిమా లెవెల్ ట్విస్ట్ ఉంటుంది. దేవుడు ఎవరికి హెల్ప్ చేశాడో ఏం చేశాడు అనేది వాళ్ళు కొట్టుకొని మళ్ళీ వాళ్ళు ఒకటి ఎలా అయ్యారో, మళ్ళీ వాళ్ళకు వాళ్ళు అమ్మాయిలు ఇచ్చారు. ఇది పెద్ద స్టోరీ. ఫస్ట్ అయితే ఇది జడ్జెస్ 19 చదవండి ఇది. తర్వాత ఏం జరిగింది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఇంతవరకు ఇది. అండ్ థ్యాంక్ యూ.